గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలులు. జ్ఞానప్రదీపిక వీడియోలను చూస్తున్న ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి, వీడియోని చివరిదాకా చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పెట్టండి. ఈ వీడియోని ఆధ్యాత్మిక విషయములలో అభిరుచి గల మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ముఖ్యముగా సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. పూర్వజన్మలో మనం చేసేటువంటి కర్మల ఫలితంగా తర్వాత జన్మ ఉంటుంది అని శాస్త్రములు చెబుతూ ఉంటాయి. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఒక్క కర్మలే కాదు, మన మాటలు ఆలోచనలు కూడా రాబోయే జన్మకు కారణమవుతాయి అని మనం గుర్తించాలి. దీనికి ఉదాహరణగా మహాభాగవత పురాణము, బ్రహ్మవైవర్త పురాణములలో చెప్పబడిన పూతన సంహారమును చెప్పుకోవచ్చు. ఈ సంకల్పములను గురించి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇలా చెప్తారు: దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగు, సత్య సంకల్పముల చేత సాధువగును, సకల సంకల్పరహితుడే శాంతి పొందు, ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతో. ఇప్పుడు ఈ సంకల్పములకు పూతన సంహారానికి సంబంధం ఏమిటో తెలుసుకుందాం. బలిచక్రవర్తి కథ మనందరికీ తెలిసిందే. బలిచక్రవర్తి ప్రజలను ప్రాణముగా చూసుకుంటూ కన్న బిడ్డలలాగా పోషించుకుంటూ కాలము గడుపుతున్నాడు. బలిచక్రవర్తి చాలా దానపరుడు, ప్రేమ స్వరూపుడు. అతని పాలనలో ప్రజలు సుఖశాంతులను అనుభవిస్తూ ఉన్నారు. ఆకలి బాధలనేవి లేవు. దేవతలను జయించిన తరువాత నర్మదా నదీ తీరంలో ఒక గొప్ప యాగం తలపెట్టాడు. దానినే విశ్వజిత్ యాగము అంటారు. ఆ సమయంలో వామనమూర్తి ఈ బలిచక్రవర్తి తలపెట్టిన ఆ యాగానికి సిద్ధాశ్రమం నుంచి వచ్చాడు. యజ్ఞము జరుగుతున్న ప్రాంతానికి వచ్చినటువంటి వామనమూర్తిని అందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అతను బాలుడు, అతనిలో తేజస్సు ప్రకాశిస్తుంది. బలిచక్రవర్తికి ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు రత్నమాల. ఆమె కూడా ఈ వామనుని చూసింది. ఆ బాలుని తేజస్సు చూసి ఆశ్చర్యపోయింది. అలాంటి బిడ్డ నాకు కలిగితే నేను ఎంతో అదృష్టవంతురాలిని కదా అని భావించింది. ఈ బాలుడు ఎంత అందంగా ఉన్నాడు, ఇతడే నాకు పుట్టి ఉంటే అనేక విధములుగా పాలించి పోషించి ఆనందించి ఉండేదానను అని తనలో తాను అనుకున్నది. ఇంతలో ఆ వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగులు దానం అడగటం, బలిచక్రవర్తి అంగీకరించడం, వామనుడు బలిచక్రవర్తి ఇచ్చిన మాట ప్రకారం 1 అడుగు భూలోకము, 2వది ఆకాశము తీసుకుని 3వ అడుగు బలిచక్రవర్తి తలపైన పెట్టాడు. బలిని పాతాళమునకు త్రొక్కటం జరిగింది. ఆ దృశ్యాన్ని చూసిన రత్నమాలకి కోపం వచ్చింది. ఛీ, ఇలాంటి దుర్మార్గుణ్ణి నాకు కుమారుడు కావాలని ఆశించానా? నేను విషపు పాలిచ్చి చంపి ఉండేదానను అని భావించింది. వామనుడు దీనిని గమనించి తథాస్తు అన్నాడు. భగవంతుడు ఎవరి సంకల్పములు భావములు ఏ విధంగా ఉంటుంటాయో ఆ విధంగా జరగాలని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కనుక మనం ఎప్పుడూ మంచినే తలస్తూ ఉండాలి. భగవంతుడు లేని స్థానమే లేదు, సర్వత్రా ఉన్నాడు. అమ్మా రత్నమాల, నన్ను నీ పాలనిచ్చి పెంచాలని ఆశించావు. దేహాభిమానం చేత నీ తండ్రిని పాతాళానికి త్రొక్కడం చేత
నీలో క్రోధం ఆవిర్భవించింది. ఇప్పుడు నాకు విషపు పాలిచ్చి చంపాలని ఆలోచించావు కనుక నీవు ద్వాపర యుగంలో పూతనగా పుట్టి నాకు విషపు పాలను ఇచ్చి నీవు మరణించుదువుగాక అని శపించాడు. ఈ 2 సంకల్పముల చేతనే ఆమె పూతనగా పుట్టింది. ఆ పూతనే కృష్ణునికి పాలివ్వాలని వచ్చింది, చంపాలని చూసింది, కానీ తానే మరణించింది. యద్భావం తద్భవతి అంటారు. మనం ఎట్టి చింతనలు చేస్తామో అట్టి ఫలములే లభ్యమవుతూ ఉంటాయి. కనుక ప్రతి మానవుడు సత్సంకల్పములను అభివృద్ధి పరచుకోవాలి. ఏ సంకల్పములు చేసినా భగవంతుడు తథాస్తు అంటూ ఉంటాడు. కనుక మంచి సంకల్పములనే ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. ఈ పవిత్రతను మానవుడు గమనించక అనేక రకములైన చింతనలు చేస్తూ ఉంటాడు. కనుక మనం నిరంతరం మంచి చింతనలు చేస్తూ ఉండాలి. పవిత్రమైన చింతనలు చేస్తూ ఉంటే పవిత్రమైన ఆశీర్వాదములు కలుగుతూ ఉంటాయి. చెడ్డ సంకల్పములు చేస్తే చెడే ప్రాప్తిస్తుంది, కానీ ఫలితములు అందుకున్నప్పుడు బాధపడతాం. చింతించేటప్పుడు ఆలోచించం. సంకల్పములను బట్టే ఫలితాలు ఉంటాయి. భగవంతుడు ఇలాంటి ఫలితాలు అందించాడేమని నిందిస్తాము కానీ అది భగవంతుని తప్పు కాదు, నీ దోషమే. కనుక మనం సత్సంకల్పములు చెయ్యాలి అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.